మొన్న కేసీఆర్ హైడ్రాను తీసి అవతల పడేస్తాం, యా వెంటనే ఒక దాన్ని కౌంటర్ చేస్తూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వచ్చినాయి. చెరువుల కబ్జాల నుంచి చెరువులను కాపాడడం, ఈ హైడ్రా చాలా గొప్ప అని చేస్తూ కొన్ని వీడియోలు కూడా వచ్చినాయి. అంటే స్పష్టత, ఆయన మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉండేనా, లేకపోతే మొత్తంగానే తీసేయడం అని ఏమిటి అది అక్కడ? అంటే బుచ్చన్న, హైడ్రా అనేది ఇవాళ మధ్యతరగతి ప్రజల పాలిట ఒక భూతం లాగా తయారైంది బుచ్చన్న. అంటే మనం చిన్నపిల్లల్ని చిన్నప్పుడు పెట్టుకుని భూతం వస్తుందంటే నిద్ర వచ్చే ప్రయత్నం చేస్తాం కదా, భయానికి. ఇవాళ మధ్యతరగతి ప్రజలు ఏదో ఇంత ఈఎంఐ తెచ్చుకొని ఏదో పెట్టుకొని ఒక ఇల్లు కట్టుకుంటే ఇది మనదా కాదా అనే సందిగ్ధంలో పడిపోయాను బుచ్చన్న. నువ్వు హైదరాబాద్ నగరంలో సరే అది ఎంతవరకు బఫర్ జోను, ఎంతవరకు అది అనేటువంటి విషయంలో ప్రభుత్వాలు సరైన స్పష్టత ఇవ్వకపోవడం వల్ల, సరైనటువంటి ఎడ్యుకేట్ చేయలేకపోవడం వల్ల, రాజకీయ నాయకులే ఆ కబ్జాలలో పాత్రదారులు కావడం వల్ల అనేక రకాలుగా ప్రజల్లో కొంచెం జరిగింది. కాబట్టి ఇటువంటి వాటిని నువ్వు ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చి, ప్రభుత్వమే నల్లాలు ఇచ్చి, ప్రభుత్వమే కరెంట్ ఇచ్చి, ప్రభుత్వమే ఎన్ఓసి ఇచ్చి, ప్రభుత్వమే లోన్లు ఇచ్చి కట్టించిన ఇళ్లను కూల్చేటువంటి పద్ధతిని ప్రజలు హర్షిస్తలేరు బుచ్చన్న. డెఫినెట్గా నువ్వు నిజంగానే చెర్లను కాపాడాలనుకుంటే నువ్వు చెర్లను డిమార్కేషన్ చేయి. ఇప్పటికన్నా 2.5 సంవత్సరాలు అయింది కదా కాంగ్రెస్ వచ్చి, డిమార్కేషన్ చేసింది బుచ్చన్న ఎక్కడన్నా? ఈ హైడ్రా అనేటువంటిది ఏంది? ఇప్పుడు ఉన్నటువంటి చట్టానికి ఒక అతీతమైన శక్తిగా తయారు చేసింది. జిహెచ్ఎంసీకి, మున్సిపాలిటీకి, గ్రామ పంచాయతీకి ఆ పవర్ ఉంది బుచ్చన్న. నువ్వు వాటిని బలోపేతం చేసి ఆ సంస్థలని ఉపయోగించు. ఇప్పుడు హైడ్రా ఎందుకు పెట్టిరంటే పేద ప్రజలు మాత్రం ఈజీగా కొట్టేటువంటి ఒక AK-47. పెద్ద దొరలను కొట్టడానికి AK-47 పనిచేయదు. అది 12 బోర్ అవుతుంది అక్కడికి పొంగనే. పొంగులేటిని కొట్టదు, ఓవైసీని కొట్టదు,